ఓకే గైస్, ఈరోజు మనం సికిల్ సెల్ అనిమీనియా గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా సికిల్ సెల్ అనిమీనియా వచ్చేసి ఒక ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్. సో దీనికి అర్థం ఏంటంటే, మామూలుగా మీకు సికిల్ సెల్ అనిమీనియా ఒక అబ్బాయికి ఎంత వస్తుందో ఒక అమ్మాయికి కూడా అంతే వస్తుంది. సో దెర్ ఈస్ అన్ ఈక్వల్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ సికిల్ సెల్ అనిమీనియా. సో అందుకే దీన్ని ఆటోజోమల్ అన్నారు. ఆటోజోమల్ అంటే సెక్స్ క్రోమోజోమ్ కాకుండా మిగిలిన క్రోమోజోమ్స్ మీద మ్యూటేషన్ వస్తే అప్పుడు ఆ మిగిలిన క్రోమోజోమ్స్ నాన్ సెక్స్ క్రోమోజోమ్స్ అనేవన్నీ ప్రతి మనిషిలో ఒకేలా రియాక్ట్ అవుతాయి. సో 50% అమ్మాయిలకు వస్తే 50% అబ్బాయిలకు వస్తే 50% అమ్మాయిలకు వస్తుంది. 100% అబ్బాయిలకు వస్తే 100% అమ్మాయిలకు వస్తుంది. అది సెక్స్ లింక్, అదే ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్ కిందికి వస్తుంది. సో ఈ సికిల్ సెల్ అనిమీనియా వచ్చేసి మెండేలియన్ ప్రిన్సిపల్ ని ఫాలో అయింది. సో ఇంతకు ముందు మన ప్రీవియస్ వీడియోలో కూడా మెండేలియన్ ప్రిన్సిపల్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ చాప్టర్ ముందు ఈ టాపిక్ ముందు హెడ్డింగ్ వచ్చేసి మెండేలియన్ జెనెటిక్స్ చదివాం కదా. మెండేలియన్ జెనెటిక్స్ ఎందుకు, సికిల్ సెల్ అనిమీనియా కూడా మెండేలియన్ జెనెటిక్స్ ఒక ఎగ్జాంపుల్. సో మెండేలియన్ జెనెటిక్స్ అర్థం కావాలంటే ఇంతకు ముందు ఉన్న వీడియో చూస్తే అప్పుడు నేను ఎందుకు మెండేలియన్ జెనెటిక్స్ అనే వర్డ్ చెప్పానో అర్థమైంది. అండ్ సెకండ్ థింగ్, ఆటోజోమల్ అండ్ రెసెసివ్ డిజార్డర్. నేను రెసెసివ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాను మన వీడియోలో, సో మీరు అది చూడండి. అండ్ ఆల్సో ఐ డిస్కస్డ్ అబౌట్ ఆటోజోమల్ ఆల్సో, బట్ జస్ట్ బ్రీఫ్ గా చెప్పడానికి ఆటోజోమల్ అంటే ఏంటి చెప్పాను. అండ్ రెసెసివ్ అంటే ఏంటంటే, మామూలుగా ఏదైనా ఒక మ్యుటేషన్ అనేది ఒక 2 అలీస్ లో ఖచ్చితంగా వస్తే 2 అలీస్ లో ఖచ్చితంగా రావాలి. 2 క్రోమోజోమ్స్ లో ఖచ్చితంగా వస్తేనే ఆ డిసీజ్ ఎక్స్ప్రెస్ అయింది, లేకపోతే ఎక్స్ప్రెస్ చేయరు. సో ఇక్కడ క్యారియర్స్ ఉంటారు. బట్ ద సెకండ్ థింగ్ ఏంటంటే, డిసీజ్ రావాలంటే హోమోజైగస్ రెసెసివ్ కండిషన్ ఉండాలి, హోమోజైగస్ మ్యూటేషన్ ఉండాలి. సో అందుకే దీన్ని ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్. సో నేను మీకు చెప్పిన వర్డ్స్ వచ్చేసి హోమోజైగస్ మ్యుటేషన్ అండ్ ఆటోజోమల్ అండ్ రెసెసివ్. ఈ వర్డ్స్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఉంది. ఈ వీడియోలో ఎందుకు కన్సిడర్ చేసుకోవట్లేదు అంటే, ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేయాల్సింది సికిల్ సెల్ అనిమీనియా అంటే ఏంటి, ఎందుకు వచ్చింది, ఎలా వస్తుంది, దీనివల్ల జరిగేది ఏంటి, ఇవి డిస్కస్ చేద్దాం. ఓకే, అవి కావాలంటే ప్రీవియస్ వీడియోలో చూడండి. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. సో సికిల్ సెల్ అనిమీనియా తెలుసుకునే ముందు మనం కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ ఆర్బీసీ అనేది కొన్ని సెల్స్. ఓకేనా, ఆర్బీసీ ఏం చేస్తుంది, రెడ్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి, మన బాడీలో బ్లడ్ సిస్టమ్ ఏం చేస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తుంది. దేనికి, ఆక్సిజన్, డిఆక్సిజన్, వేరే న్యూట్రియంట్స్ అవన్నిటిని బ్లడ్ లోనే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో బ్లడ్ లో ఆర్బీసీ అనే ఒక సెల్ ఉంటుంది. ఈ బ్లడ్ లో ఉన్న ఆర్బీసీ అనే సెల్లో మళ్ళీ ఈ ఆర్బీసీ సెల్లో మీకు హిమోగ్లోబిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. సో ఆర్బీసీ అనే సెల్లో హిమోగ్లోబిన్ ప్రోటీన్ ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ లో మనకి 4 సబ్ యూనిట్స్ ఉంటాయి. ఈ 4 సబ్ యూనిట్స్ లో 2 సబ్ యూనిట్స్ వచ్చేసి ఆల్ఫా, 2 వచ్చేసి బీటా. అంటే హిమోగ్లోబిన్ అనేది 4 సబ్ యూనిట్స్ తో ఫామ్ అయింది. ఈ హిమోగ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్. ఓకేనా, దట్స్ ద పాయింట్. ఈ ప్రోటీన్ లో 4 సబ్ యూనిట్స్ ఉంటాయి. ఒకటి 2 ఆల్ఫా, 2 బీటా. సో ఈ 2 ఆల్ఫా వచ్చేసి గ్లోబిన్ చైన్ తో ఉంటుంది. 2 బీటా వచ్చేసి గ్లోబిన్ చైన్ తోనే ఉంటుంది. ఐ మీన్ టు సే దట్ ఈ ప్రోటీన్ ఉంది కదా, హిమోగ్లోబిన్ అనే ఒక ప్రోటీన్, ఈ ప్రోటీన్ అనేది గ్లోబిన్ ప్రోటీన్ తో ఫామ్ అయింది. ఈ గ్లోబిన్ ప్రోటీనే 2 ఆల్ఫా ఫామ్ లో ఉన్నాయి, 2 బీటా ఫామ్ లో ఉన్నాయి. సో బేసిక్ గా హిమోగ్లోబిన్ అనేది ఏ గ్రూప్ ఆఫ్ ప్రోటీన్ కిందికి వస్తుంది అంటే గ్లోబిన్ ప్రోటీన్ కిందికి వస్తుంది. ఇది మీ ఎన్సీఆర్టీలో ఉండదు, బట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే గ్లోబులార్ ప్రోటీన్స్ అంటారు వీటిని. హిమోగ్లోబిన్ ని కూడా గ్లోబులార్ ప్రోటీన్స్ అని అంటారు. సో ప్రోటీన్స్ లో గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ లో ఒకటి గ్లోబులార్ ప్రోటీన్స్. ఆ గ్లోబులార్ ప్రోటీన్స్ లోనే 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఆల్ఫా, ఒకటి బీటా. అంటే 2 రకాలుగా అంటే దాని యొక్క స్ట్రక్చర్ బట్టి. ఒక గ్లోబులార్ ప్రోటీన్ ఒక స్ట్రక్చర్ వచ్చేసి ఆల్ఫా ఫామ్ లో ఉంటుంది, ఇంకో గ్లోబులార్ స్ట్రక్చర్ వచ్చేసి బీటా ఫామ్ లో ఉంటుంది. ఈ చైన్ స్ట్రక్చర్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఈ 2 చైన్లు కలిపే మనకి హిమోగ్లోబిన్ అనేది ఫామ్ అయింది. సో ఇది బేసిక్ డిస్క్రిప్షన్. ఓకేనా, సో ఇప్పుడు మనము ఈ ఆల్ఫా అండ్ ఈ బీటాలో మనకు కావాల్సింది ఈ బీటాని తీసుకోవాలి. ఎందుకంటే సికిల్ సెల్ అనిమీనియా రానికి కారణం ఈ బీటా చైన్ లోని ఏదో ఒక ఇష్యూ. సో ఫస్ట్ గ్లోబిన్ అంటే ఏంటి, ప్రోటీన్ అని చెప్పాను. ఓకేనా, గ్లోబిన్ అంటే ఒక ప్రోటీన్. ఈ ప్రోటీన్ ఎలా ఫామ్ అవుతుంది, అమినో యాసిడ్స్ తో ఫామ్ అవుతుంది, రైట్. సో గ్లోబిన్ అనేది అమినో యాసిడ్ యొక్క చైన్ ద్వారా ఫామ్ అయిన ఒక ప్రోటీన్. సో ఈచ్ గ్లోబిన్ చైన్ లో అమినో యాసిడ్స్ ఉంటాయి, విత్ అమినో యాసిడ్ సీక్వెన్స్ ఉంటుంది. దాంతో పాటు ఎక్స్ట్రాగా ఇంకోటి ఉంటుంది, దీనే హీమ్ అంటారు. ఈ హీమ్ ఏం చేస్తారంటే ప్రతి గ్లోబిన్ తో పాటు
గ్లోబిన్తో ఉంది, దాంతోపాటు ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. అంటే ఈ హీమే ఆక్సిజన్ని పట్టుకొని ఈ గ్లోబిన్తో పాటు మన బ్లడ్లో తిరుగుతూ ఉంటుంది. సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన బేసిక్ డిస్క్రిప్షన్. సో ఆర్బీసీలో హిమోగ్లోబిన్ ప్రోటీన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ ప్రోటీన్లో 2 ఆల్ఫా 2 బీటా ఉంటుంది. దెన్ ఈచ్ గ్లోబిన్ చైన్లో హీమ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ హీమ్ ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. దట్స్ ద పాయింట్. సో ఇప్పుడు మనము ఇంకొంచెం వెళ్దాం. ఇప్పుడు సికిల్ సెల్ అనీమియాలో ఏం జరుగుతుందంటే, మామూలుగా ఫస్ట్ పాయింట్, మీరు నార్మల్గా ఉన్నారు, ఓకేనా, మీకు సికిల్ సెల్ అనీమియానే లేదు, ఓకేనా, మీకు సికిల్ సెల్ అనీమియా లేదు. సో మీ బాడీలో జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్లో ఏ జీన్ గురించి మాట్లాడుతున్నాం అంటే బీటా గ్లోబిన్ చైన్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇంతకుముందు మనం చదివాం కదా ఈ బీటా గ్లోబిన్స్ గురించి, దీని యొక్క జీన్ గురించి అవుదాం. మనం ఈ జీన్ ఏమంటామంటే, ఈ ప్రోటీన్ ఫార్మేషన్ కానికి కారణమైన జీన్ మనం ఏమంటామంటే దాన్ని బీటా గ్లోబిన్ చైన్ ఆర్ బీటా గ్లోబిన్ జీన్ అంటాం, ఓకేనా. దాన్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం HBB, ఓకేనా. దీనే మనము హిమోగ్లోబిన్ బీటా గ్లోబిన్ జీన్ అంటారు. బీ ఫర్ బీటా గ్లోబిన్ జీన్. ఈ హిమోగ్లోబిన్, ఇప్పుడు ఈ జీన్ అనే దాన్ని, ఈ జీన్లో మనకి ఏముంటాయి, ఈ జీన్లో మనకి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే అడినోసిన్, థైరోసిన్, న్యూక్లిక్ యాసిడ్, న్యూక్లియోటైడ్స్ ఉంటాయి అనుకోండి, ఓకేనా. ఈ న్యూక్లియోటైడ్స్ ఎలా ఉంటాయి ఒక జీన్లో, ఫర్ సపోజ్ అడినైన్, థైమిన్, యురాసిల్ ఇలా ఉంటాయి. సో ఇది ఒక జీన్. ఈ జీన్లో ఇలా ఉంటాయి అని అర్థం. సో హిమోగ్లోబిన్ బీటా జీన్లో దానికంటూ ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఈ సీక్వెన్స్, ఇలాంటి ఒక సీక్వెన్స్ని ఏం చేస్తామంటే అమినో యాసిడ్ లా కన్వర్ట్ చేశారు మన టెక్స్ట్ బుక్లో. ఫర్ సపోజ్ AAA ఉందనుకోండి, దీనికి ఒక అమినో యాసిడ్ వస్తుంది. TTT ఉంటే దానికి అమినో యాసిడ్ వస్తుంది. UU ఉంటే దానికి అమినో యాసిడ్ వస్తుంది. ఇవి కోడాన్స్, ఈచ్ కోడాన్. ఆ కోడాన్స్ ఈ హిమోగ్లోబిన్ బీటా జీన్ నుంచి వచ్చేవి ఏంటంటే, ఈ మామూలు జీన్లో నుంచి ఈ కోడాన్స్ వస్తాయి అని చెప్పారు. అంటే ఫస్ట్ ఈ బీటా గ్లోబిన్ అనే జీన్లో చాలా అమినో యాసిడ్స్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. దాంట్లో ఫస్ట్ 7 తీసుకున్నారు జస్ట్ మనకి ఎక్స్ప్లెనేషన్ కోసం. సో ఈ బీటా గ్లోబిన్ జీన్లో మనకి ఫస్ట్ 7 అమినో యాసిడ్ సీక్వెన్స్ చూస్తే 1 2 3 4 5 6 7 ఇలా ఉంటాయి, ఇలా ఉంది. ఇందులో ఇవన్నీ అమినో యాసిడ్స్. మనకి కావాల్సింది ఈ 6th పొజిషన్లో ఉన్న ఈ గ్లూటామిక్ యాసిడ్, ఓకేనా. ఇది ఏంటి యాక్చువల్లీ గ్లూటామిక్ యాసిడ్ ఏంటి, ఇది వచ్చేసి అమినో యాసిడ్ సీక్వెన్స్ అండి. దేనికి సంబంధించింది, బీటా గ్లోబిన్ చైన్కి సంబంధించింది, బీటా గ్లోబిన్ చైన్కి సంబంధించింది. సో ఈ 6th అమినో యాసిడ్లో ఏం జరుగుతుందంటే ఒక మ్యూటేషన్ జరుగుద్ది. మ్యూటేషన్ ఏం జరుగుతుందంటే ఒక సింగిల్ బేస్ మ్యూటేషన్ జరుగుద్ది. సింగిల్ బేస్ మ్యూటేషన్ అంటే ఫర్ సపోజ్ ఇక్కడ మీకు గ్లూటామిక్ యాసిడ్ ఉంది కదా, దీని సీక్వెన్స్ ఎలా ఉంటుంది, GAG. ఇంతకుముందు చెప్పాను కదా, ఒక జీన్ అనేది ఇలా ఫామ్ అయి ఉంటుంది, AAA, TTT, TU, ఇదే అని కాదు, ఎలా అయినా ఫామ్ అయి ఉంటుంది. జస్ట్ ఒక అప్రాక్సిమేట్కి నేను చెప్పాను. సో అలానే ఈ AAA అనేది ఒక అమినో యాసిడ్ ఫామ్ అయినప్పుడు, అలానే ఇప్పుడు ఈ గ్లూటామిక్ యాసిడ్ కూడా ఏదో ఒక కోడాన్ ద్వారానే ఫామ్ అవుతుంది, అంటే ఏదైనా ఒక 3 ద్వారానే ఫామ్ అవుతుంది. ఆ 3 వచ్చేసి ఇది GAG. ఈ GAG అనేది ఈ 6వ ప్లేస్లో ఉండేది బేసిక్గా. అయితే ఏం జరిగిందంటే మ్యూటేషన్ అయింది. మ్యూటేషన్ అంటే ఏదో ఒక రీజన్ వల్ల అతనికి మ్యూటేషన్ జరిగింది. ఆ మ్యూటేషన్ జరగడం వల్ల నెక్స్ట్ స్టెప్లో ఏం జరిగిందంటే ఈ GAG ప్లేస్లో ఈ A ప్లేస్లో U వచ్చింది. సో దానివల్ల ఈ సీక్వెన్స్ ఏమైందంటే GUG అయింది. ఇంతకుముందు GAG కాస్త ఇక్కడ GUG రావడం వల్ల దీన్ని మనము గ్లూటామిక్ యాసిడ్, అంటే ఇప్పుడు ఈ ఫార్మేషన్ అయిన దాన్ని మనము వాలెనిన్ అంటాం. సో ఒక అమినో యాసిడ్ నుంచి ఇంకో అమినో యాసిడ్కి రీప్లేస్మెంట్ జరిగింది. అది కూడా దేని వల్ల, ఓన్లీ ఒక సింగిల్ న్యూక్లియోటైడ్ బేస్ వల్ల. సో అందుకే దీన్ని సింగిల్ న్యూక్లియోటైడ్ బేస్ మ్యూటేషన్ అంటారు, ఓకేనా. సో ఇది మీరు ఇంకో కొన్ని పాయింట్స్ చెప్తా చూడండి. ఇప్పుడు ఇది ఇంతకు మ్యూటేషన్ కాకముందు, అంటే నార్మల్ మనిషిలా ఉన్నప్పుడు అతని జీన్ ఏమంటామన్న బీటా గ్లోబిన్ జీన్ అంటాం. ఈ బీటా గ్లోబిన్ జీన్ని మనం ఏమని రిప్రజెంట్ చేస్తామంటే HBA జీన్ అంటారు. A అంటే ఏంటంటే అడల్ట్ అంటే అర్థం ఏంటంటే నార్మల్గా ఉంది. ఇలా ఉన్నప్పుడు అతని యొక్క జీన్ పేరుని HBA జీన్ అని రాస్తారు. అదే అతను ఇక్కడ ఈ స్పెసిఫిక్ దాంట్లో మ్యూటేషన్ అయిన తర్వాత ఈ స్పెసిఫిక్ సీక్వెన్స్ని, అంటే ఈ గ్లూటామిక్ ప్లేస్లో వాలినిన్ వచ్చిన తర్వాత ఆ స్పెసిఫిక్ సీక్వెన్స్కి ఇంకో పేరు ఇస్తారు, ఓకే. నేను ఆ పేర్లు కూడా రాశాను, ఎందుకంటే మీరు టెక్స్ట్ బుక్లో చదివేటప్పుడు ఆ పేర్లు వస్తూ ఉంటాయి. ఏకి
ఇప్పుడు చూడండి మళ్ళీ సేమ్, ఇప్పుడు మీ ఒరిజినల్గా మీ బాడీలో ఏం ఇష్యూ లేదు, అప్పుడు దాన్ని మనం ఏ అంటాం. ఓకే, అప్పుడు మనం దాన్ని ఏ అంటాం, ఏ జీన్ అంటాం, అదే ఒరిజినల్ నేమ్. అదే మీ బాడీలో ఈ స్పెసిఫిక్ 6th పొజిషన్ దగ్గర మ్యుటేషన్ అయ్యి ఇలాంటి సీక్వెన్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఏమంటారు అంటే HBS అంటారు. ఇక్కడ ఎస్, ఇక్కడ ఏ. ఏ అంటే దానికి అర్థం అడల్ట్ లేదా నార్మల్ అని అర్థం. ఎస్ అంటే దానికి అర్థం మ్యుటేషన్ లేదా సికిల్ సెల్ అనిమీనియా అర్థం. ఎస్ ఫర్ సికిల్ సెల్ అనిమీనియా. సో ఇలా వచ్చిందంటే తన బీటా గ్లోబిన్ జీన్లో అతనికి సికిల్ సెల్ అనిమీనియా వచ్చింది. ఇది ఏ పొజిషన్లో వచ్చింది? 6th పొజిషన్లో వచ్చింది. GAG నుంచి వ్యాలలిన్ ఫామ్ అయింది. ఓకేనా, GAG ఒక్క నిమిషం, am I right? yes, GAG నుంచి ఇట్ ఫార్మ్స్ ఇంటూ GUG. ఇది గుర్తుంచుకోండి, ఏ నుంచి యూ ఫామ్ అయింది. ఓకే, సో మీకు GAG నుంచి GUG ఫామ్ అయింది. సో మీకు గ్లూటామిక్ యాసిడ్ నుంచి వ్యాలనిన్ ఫామ్ అయింది. ఈ వ్యాలనిన్ ఫామ్ అయిన ఈ స్పెసిఫిక్ సీక్వెన్స్ని అప్పుడు HBS అన్నారు. సో ఎస్ అనేది స్పెసిఫిక్గా కొత్త నేమ్ ఇచ్చారు. పాత నేమ్ ఏ తీసేసి ఇప్పుడు కొత్త నేమ్ ఎస్ ఇచ్చారు. ఇలా మన వాళ్ళు దాని యొక్క నామకరణ చేశారు, నామన్క్లేచర్ ఇచ్చారు. సో ఇప్పుడు వరకు మనం చదివాం. దాని తర్వాత ఏం జరిగిందో చెప్తా. ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని జీన్స్లో, అతని బాడీలో, అతని జీన్స్లో ఇలా చేంజ్ వచ్చింది. ఇప్పుడు అతను ఏం చేశారంటే ఎక్కడికి వెళ్ళారు, ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళారు, లేకపోతే ఏదైనా మెట్లు ఎక్కుతున్నారు, లేకపోతే ఏదైనా పని చేస్తున్నారు. ఆ పని ఎలా ఉందంటే అతను చేసేటప్పుడు ఎక్కువ ఊపిరి తీసుకోవాల్సి వస్తుంది, ఎక్కువ హార్ట్ బీట్, ఎక్కువగా ఊపిరి తీసుకుంటున్నారు. సో అలాంటి పని చేస్తున్నారు. అప్పుడు ఏమైంది, ఎక్కువ ఊపిరిగా తీసుకుంటున్నారంటే, ఎక్కువ ఫోర్స్ఫుల్గా ఊపిరి తీసుకుంటున్నారంటే అతని యొక్క హార్ట్ బీట్ ఎక్కువ పెరుగుతుంది. అంటే అతని యొక్క బ్లడ్లో ఆక్సిజన్ అనేది తగ్గుతూ ఉంటుంది. మనం ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనం కొద్దిసేపు ఆగానే మనం ఎక్కువ తీసుకుంటాం. ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నాం? మన బాడీలో తక్కువ అయిపోయింది ఆక్సిజన్ అని అర్థం. సో అలానే ఎప్పుడైతే అతను వర్కౌట్ చేస్తున్నారో అనుకోండి ఆ టైంకి, అప్పుడు అతని బ్లడ్లో ఆక్సిజన్ తక్కువైపోయింది. ఆక్సిజన్ తక్కువైనప్పుడు ఏం జరిగిందంటే ఒక పెద్ద విషయం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఆక్సిజన్ తక్కువైనప్పుడు అతని యొక్క ఆర్బీసీ యొక్క సర్ఫేస్ నార్మల్గా డిస్క్ షేప్ ఉండాల్సిన సర్ఫేస్ కాస్త, అంటే డిస్క్ షేప్ అంటే ఇలా ఉండాల్సిన సర్ఫేస్ కాస్త సికిల్ షేప్కి వెళ్ళిపోయింది. సికిల్ షేప్ అంటే ఇలా ఆర్బీసీ ఇలా రౌండ్గా ఉండాల్సిన సర్ఫేస్ కాస్త సికిల్ స్కేల్కి వెళ్ళిపోయింది. ఏది? అతని ఆర్బీసీ యొక్క సర్ఫేస్ ఇలా ఉండాల్సింది కాస్త ఇలా వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది అనేది ఎవరికి తెలియదు అప్పుడు. అంటే మన వాళ్ళు రీసెర్చ్ చేసే టైంలో ఎందుకు వెళ్ళిపోయింది తెలియదు. వాళ్ళకి ఒకటి అర్థమైంది, కొంతమంది మనుషుల దగ్గర ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే, వర్క్ ఎక్కువ చేస్తుంటే వాళ్ళ ఆర్బీసీ యొక్క సర్ఫేస్ అనేది నార్మల్గా ఉండకుండా సికిల్ సెల్ షేప్కి వచ్చేస్తుంది. అయితే అప్పుడు వాళ్ళు దాని పేరు ఏమిటంటే సికిల్ సెల్ అనిమీనియా పెట్టారు. ఆ తర్వాత జెనెటిక్స్ ఎవాల్వ్ అయినాక, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ఎవాల్వ్ అయినాక దాన్ని కనుక్కున్నారు. ఏమని కనుక్కున్నారు? అయితే దీనికి రీజన్ బేసిక్గా అమినో యాసిడ్ సీక్వెన్స్ అనేది బీటా గ్లోబిన్ చైన్లో GAG నుంచి GUGకి చేంజ్ అయింది. ఈ GAG ఉన్నప్పుడు అది కాస్త గ్లూటామిక్ యాసిడ్ ఫామ్లో ఉంటే అది కాస్త వ్యాలనిన్ లా చేంజ్ అయిపోయింది. సో ఈ యొక్క అమినో యాసిడ్ యొక్క చేంజ్ వల్ల ఇలా అయింది. ఓకే, అమినో యాసిడ్ చేంజ్ అయింది. చేంజ్ అయితే దానివల్ల ఈ వ్యాలనిన్ వల్ల సర్ఫేస్కి ఎందుకు ఎఫెక్ట్ పడుతుంది? ఈ చేంజ్కి సర్ఫేస్కి, ఆర్బీసీ యొక్క సర్ఫేస్కి సంబంధం ఏంటి? సో దానికి మనకు అర్థం కావాలంటే మనకు కొంచెం బయోకెమిస్ట్రీ అర్థం ఉండాలి, అంటే తెలుసుకోవాలి, లిటిల్ బిట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే బేసిక్గా మీకు నార్మల్గా ఉన్నప్పుడు మీ బాడీలో GAG ఉంటుంది. ఈ GAG అనేది ఏంటి? ఈ GAG అనేది ఒక గ్లూటామిక్ యాసిడ్. ఓకేనా, దీన్ని మనం GAL అంటాం. గ్లూటామిక్ యాసిడ్ యొక్క సింబల్, అంటే దాని యొక్క చిన్న పేరు. GAL అంటే దాని పేరు గ్లూటామిక్ యాసిడ్. VALIN వ్యాలనిన్, దీన్ని మనం VAL అని రాస్తారు సింపుల్గా. దట్స్ ఇట్. సో ఈ గ్లూటామిక్ యాసిడ్ అనేది నార్మల్గా మీకు ఏ ప్రాబ్లం లేనప్పుడు, మ్యుటేషన్ రానప్పుడు మీ బాడీలో గ్లూటామిక్ యాసిడ్ ఉంది మీ బీటా గ్లోబిన్ జీన్లో. సో అది చార్జ్డ్ ఫామ్లో ఉండే హైడ్రోఫిలిక్ అని అంటారు. అంటే దీనికి అర్థం ఏంటంటే ఈ గ్లూటామిక్ యాసిడ్ మీద ఏదో ఒక చార్జ్ ఉందో, ఐదర్ పాజిటివ్ యాజ్ అ నెగిటివ్. అండ్ నెక్స్ట్ థింగ్, ఇట్ ఈస్ లవ్స్ ద వాటర్. దానికి వాటర్ అంటే చాలా ఇష్టం, పిచ్చి. సో అందుకే దీన్ని హైడ్రోఫిలిక్ అన్నారు, ఏది? గ్లూటామిక్ యాసిడ్ని. అయితే ఎప్పుడైతే గ్లూటామిక్ యాసిడ్ వ్యాలనిన్లా చేంజ్ అయిందో అప్పుడు అది నాన్ పోలార్
పోలార్ ఫామ్లోకి వెళ్ళిపోయింది. అండ్ సెకండ్ థింగ్ హైడ్రోఫోబిక్ అయింది. అంటే వాలెనిన్ అనేది దానికి వాటర్ నచ్చదు. అండ్ సెకండ్ థింగ్ దాని మీద ఏ ఛార్జ్ ఉండదు, అది న్యూట్రల్, అందుకే అది నాన్ పోలార్. అదే గ్లూటామిక్ యాసిడ్ దాంట్లో ఛార్జ్ ఉంటుంది, అది వాటర్ని ప్రేమిస్తుంది. ఇదేమో ఛార్జ్ లేదు అండ్ వాటర్ని ప్రేమించదు. ఈ వ్యత్యాసం వల్ల, ఈ డిఫరెన్సియేషన్ వల్ల, ఈ యొక్క వ్యత్యాసం వల్ల మనకి ఆర్బీసీ యొక్క సర్ఫేస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎలా పడ్డదో కొంచెం డీటెయిల్గా చూద్దాం ఆ ప్రాసెస్ని. వెల్, ఇప్పుడు మీరు చూడండి, ఒక నార్మల్ ఆర్బీసీ యొక్క హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, మామూలుగా ఏం చదువుతారంటే, ఇప్పుడు అంత కాదు, ఇదంతా కట్ చేద్దాం, ఇదంతా ఎందుకు. ఇప్పుడు మీరు ఒక నార్మల్ మనుషులు, ఓకేనా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీ బాడీలో ఆక్సిజన్ తక్కువైంది. ఎందుకు? మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు. సో ఆక్సిజన్ తక్కువైంది, లేదా ఆర్బీసీతో పాటు ఆక్సిజన్ లేదు. ఆర్బీసీతో ఆక్సిజన్ లేదు అంటే దానికి అర్థం, ఫర్ సపోజ్ ఆర్బీసీలో మీకు హీమ్ ఉంటుందని చెప్పాను, రైట్. ఆర్బీసీ దగ్గర హిమోగ్లోబిన్తో పాటు హిమోగ్లోబిన్లో హీమ్ ఉంటుంది. ఈ హీమ్ ఏం చేస్తారు? ఆక్సిజన్ పట్టుకొని ఉంటుంది. సో ఇన్ కేసు ఆక్సిజన్తో బైండ్ అవ్వడం లేదు. ఎందుకు బైండ్ లేదంటే ఆక్సిజన్ తక్కువ ఉంది నీ బాడీలో. ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పుడు ఆర్బీసీ ఎలా ఆక్సిజన్ ని పట్టుకొని ఉండగలుగుతారు? ఆక్సిజన్ ఎక్కువ ఉంటే ఎక్కువ శాతం ఆర్బీసీ అనేవి పట్టుకొని ఉండగలుగుతావు ఆక్సిజన్. సో తక్కువ ఉంది కాబట్టి కొన్ని టైంలో డీఆక్సినేటెడ్ స్టేజ్ లో ఉంటుంది. ఇది మీ ఆర్బీసీ. హిమోగ్లోబిన్ కాస్త ఆక్సిజన్ పట్టుకొని ఉండదు. ఆ టైంలో ఏం జరుగుతుందంటే మీ హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది? హిమోగ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్, ఇది ఆర్బీసీలో ఉంటుంది, ఓకేనా. ఎప్పుడైతే మీ బాడీలో ఆక్సిజన్ తక్కువ అయింది, ఆర్బీసీ వచ్చేసి ఆక్సిజన్ దాంట్లో లేనప్పుడు దాని లోపల ఉన్న హిమోగ్లోబిన్ మాలిక్యూల్ ఏం చేస్తుందంటే దాని యొక్క షేప్ ని చేంజ్ చేసుకుంటుంది. ఇది చూడండి, క్లియర్ గా వినండి. హిమోగ్లోబిన్ తన యొక్క స్ట్రక్చర్ ని చేంజ్ చేసుకుంటుంది ఎప్పుడు? ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పుడు. మీకు అర్థమైందా? సో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు హిమోగ్లోబిన్ వచ్చేసి దాని షేప్ ని తగ్గించడం వల్ల ఏం జరుగుతుందంటే ఏం జరగదు. ఎందుకంటే ఇది నార్మల్ ప్రాసెస్, మీ బాడీలో ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. మీ బాడీలో ఆక్సిజన్ తక్కువైనప్పుడు మీ హిమోగ్లోబిన్ దాని యొక్క షేప్ ని తగ్గించుకుంటారు. అది ఒక నార్మల్ ప్రాసెస్. అయితే నార్మల్ ప్రాసెస్ లో అలా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, అంతకుముందు మీ గ్లూటామిక్ యాసిడ్ అనేది లోపల ఉండేది, ఓకేనా. కానీ ఎప్పుడైతే మీకు ఆక్సిజన్ తగ్గిందో, ఎప్పుడైతే హిమోగ్లోబిన్ దాని యొక్క షేప్ ని చేంజ్ చేసుకుందో, అప్పుడున్న మీ గ్లూటామిక్ యాసిడ్ కాస్త బయటికి కనిపిస్తుంది, అంటే ఎక్స్పోజ్ అయినప్పుడు ఏం జరుగుతుంది? బయట ఎక్స్పోజ్ అయినప్పుడు వాటర్ ఉంటుంది. ఏది? గ్లూటామిక్ యాసిడ్ బయటికి ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ అయినప్పుడు దాని చుట్టుపక్కల మొత్తం నీలే, పానీ. ఇట్ హ్యాస్ టోటల్ వాటర్. సో వాటర్ ఏం చేస్తారంటే ఈ గ్లూటామిక్ యాసిడ్ తోటి కలిసి ఉంటుంది. ఈ వాటర్ గ్లూటామిక్ యాసిడ్ రెండు ఫ్రెండ్షిప్ చేసి గ్లూటామిక్ యాసిడ్ వాటర్ రెండు కలిసి ఇద్దరు కలిసికొని ఉండేటట్టుగా చూసుకుంటారు. సో టోటల్ ప్రాసెస్ ఏంటంటే, మీరు ఒక నార్మల్ మనిషి అయినప్పుడు మీ బాడీలో ఏ మ్యుటేషన్ లేదు, సికిల్స్ అనీమియాకి సంబంధించిన ఏ మ్యుటేషన్ లేనప్పుడు, మీ బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైనప్పుడు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు మామూలుగా మీ హిమోగ్లోబిన్ ఆ సిచ్యువేషన్ ని చేంజ్ చేసుకొని, ఆ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి హిమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే స్ట్రక్చర్ ని చేంజ్ చేసుకుంటుంది స్లైట్ గా. అలా షేప్ చేంజ్ చేసుకున్నప్పుడు హిమోగ్లోబిన్ దగ్గర ఉన్న గ్లూటామిక్ యాసిడ్ అనేది బయటికి ఎక్స్పోజ్ అవుతుంది. బయటికి ఎక్స్పోజ్ అయినప్పుడు బయట ఉన్న వాటర్ వచ్చేసి ఈ గ్లూటామిక్ యాసిడ్ తో కలిసి ఫ్రెండ్షిప్ చేస్తుంది. సో దానివల్ల గ్లూటామిక్ యాసిడ్ కి ఇబ్బంది లేదు, వాటర్ కి ఇబ్బంది లేదు, ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ప్రాబ్లం ఇవ్వదు. సో అది ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇదే సినారియోని మీకు ఒకవేళ మ్యుటేషన్ వచ్చింది. మ్యుటేషన్ రావడం వల్ల ఎక్కడ వచ్చింది? ఈ గ్లూటామిక్ యాసిడ్ కాస్త వాలెనిన్ లా చేంజ్ అయిపోయింది, ఓకేనా. సో మ్యూటేటర్ ఆర్బీసీ ఉంది. ఇప్పుడు ఈ మ్యూటేటర్ ఆర్బీసీ అంటే దీనికి అర్థం గ్లూటామిక్ యాసిడ్ బదులు మీకు వాలెనిన్ ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్, మీరు మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మీ బాడీలో ఆక్సిజన్ తగ్గింది, మళ్ళీ మీ హిమోగ్లోబిన్ దాని యొక్క స్ట్రక్చర్ ని చేంజ్ చేసుకుంది. ఈసారి గ్లూటామిక్ యాసిడ్ బదులు వాలెనిన్ అనేది ఎక్స్పోజ్ అయింది. ఎందుకు? మీ గ్లూటామిక్ యాసిడ్ ఇంతకుముందు ఉంది, కానీ మ్యుటేషన్ వల్ల గ్లూటామిక్ యాసిడ్ ప్లేస్ లో వాలెనిన్ వచ్చింది. సో ఈసారి ఎక్స్పోజ్ అయితే వాలెనిన్ ఎక్స్పోజ్ అవుతుంది, గ్లూటామిక్ యాసిడ్ కాదు, ఎందుకంటే అది లేదు కాబట్టి, అదే చేంజ్ అయ్యి ఇదైంది కాబట్టి. సో వాలెనిన్ ఎక్స్పోజ్ అయింది. ఈసారి వాలెనిన్ ఎక్స్పోజ్ అయింది, వాటర్ తో కలవనీకి చూస్తుంది. కానీ వాలెనిన్ అనేది కలవదు, ఎందుకంటే వాలెనిన్ ఇస్ అనే హైడ్రోఫోబిక్. దీని నేచర్ ఏంటంటే ఇది నీళ్ళతో కలవదు, దీనికి ఎవరు నచ్చరు. సో ఇది వాటర్ తో కలవరు కాబట్టి వాటర్ని కలవరు కాబట్టి వాటర్ని దూరం పెట్టడానికి చూస్తుంది. ఇలా దూరం పెట్టే ప్రాసెస్ లో
వాటర్ని కలవకుండా దూరం పెట్టే ప్రాసెస్. అంటే వాటర్ని కలవకపోవడం ఎలా అదేంటంటే, ఇప్పుడు మీరు ఒక మ్యాగ్నెట్ని తీసుకొని సౌత్ నార్త్ సౌత్, ఎప్పుడైతే పోల్స్ అట్రాక్ట్స్ ఈచ్ అదర్, పోల్స్ లైక్ ఈచ్ అదర్ ఉంటాయి కదా, సేమ్ ప్రాసెస్. సో పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ లాగా వాలెనిన్కి వాటర్ నచ్చదు. వాటర్ నచ్చకపోవడం వల్ల వాలెనిన్ ఏం చేస్తుంది, వాలెనిన్ తన చుట్టుపక్కల ఏదైనా హైడ్రోఫోబిక్ పార్టికల్స్ ఉన్నాయా, హైడ్రోఫోబిక్ పార్టికల్స్ అంటే వాలెనిన్ ఎలా అయితే హైడ్రోఫోబిక్ వాటర్ నచ్చదో, అలానే వేరే ఎక్కడైనా హైడ్రోఫోబిక్ పార్టికల్స్ ఉంటే దానికి ఇది హైడ్రోఫోబికే, అవి హైడ్రోఫోబికే. సో ఈ రెండు కలుస్తామని చూస్తాయి. సో ఇన్ కేస్ దానికి ఎక్కడైనా హైడ్రోఫోబిక్ పార్టికల్స్ కలిసాయే అనుకోండి, ఈ హైడ్రోఫోబిక్ పార్టికల్స్ ఎక్కడ ఉంటాయంటే బేసిక్ గా మన హిమోగ్లోబిన్ ఉంది కదా, ఎప్పుడైతే మన హిమోగ్లోబిన్ మ్యూటేట్ అవుతుందో అది ఒకటే ఆర్బీసీలో మ్యూటేట్ అవ్వరు కదా, చాలా ఆర్బీసీలలో మ్యూటేట్ అయిపోద్ది. సో చాలా ఆర్బీసీలలో మ్యూటేట్ అయినా చాలా ఆర్బీసీలో మ్యూటేట్ అయ్యి ప్రతి ఆర్బీసీలో హిమోగ్లోబిన్ మ్యూటేట్ అయి ఉంటుంది కాబట్టి దాని యొక్క హైడ్రోఫోబిక్ ప్యాచెస్ ఉంటాయి. ఆ హైడ్రోఫోబిక్ పార్టికల్స్ లేదా ప్యాచెస్ ని మన వాలెలిన్ అంటే మన ఇదొక ఆర్బీసీ, ఓకేనా, ఇదొక ఆర్బీసీ ఇలా ఈ రెండు ఆర్బీసీస్ యొక్క ఇది వాలెనిన్, దీని యొక్క హైడ్రోఫోబిక్ పార్టికల్స్ ఇలా రెండు కలిసిపోతాయి. మీకు అర్థమవుతుందా? వెల్, ఇలా కలిసిపోయాక నెక్స్ట్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఈ వాలెలిన్ ఇలా స్టిక్ అయ్యి ఇంకొక హైడ్రోఫోబిక్ పార్టికల్స్తో స్టిక్ అయ్యి అలా ఒక దాంతో ఒకటి ఇంకో దాంతో ఒకటి అలా క్లంప్ అయిపోద్ది. క్లంప్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే అన్ని దగ్గరకు వచ్చేస్తాయి, అగ్రిగేట్ అయితే. సో వాలెనిన్ హైడ్రోఫోబిక్ పార్టికల్స్ తో స్టిక్ అయింది కాస్త క్లంప్ అయింది కాస్త అగ్రిగేట్ అయింది కాస్త రాడ్ షేప్కి వెళ్ళిపోతాయి, అంటే స్టిఫ్ గా మారిపోతాయి. ఈ అగ్రిగేట్ అయిన ప్రాసెస్ రాడ్గా అవుతుంది. రాడ్గా ఎలా అవుతుంది అంటే మామూలుగా మీ ఆర్బీసీ ఇన్సైడ్ లో మీరు చూస్తే దాంట్లో కొన్ని ఫైబర్స్ ఉంటాయండి. ఈ ఫైబర్స్ ఏమైతాయంటే ఇప్పుడు వాలెనిన్ రావడం వల్ల, అంటే దాంట్లో వాలెనిన్ ఉండడం వల్ల ఆ వాలెనిన్ అగ్రిగేట్ అవ్వడం వల్ల ఈ ఫైబర్స్ అనేవి ఆర్బీసీలోని ఉన్న ఫైబర్స్ అనేవి దగ్గరగా అవ్వడం వల్ల రాడ్ గా గట్టిగా అయిపోతాయి, ఒకదాంతో ఒకటి కలిసిపోయి గట్టిగా అయిపోతాయి. ఫర్ సపోజ్ ఇలా విడివిడిగా ఉండేవి ఇవన్నీ ఒకటే దగ్గరికి వచ్చేస్తాయి, ఇలా దగ్గరికి రావడం వల్ల ఏమైతుందంటే మీ ఆర్బీసీ ఇలా ఉండాల్సిన ఆర్బీసీ కాస్త దీని లోపలికి ప్రెజర్ పడిపోతుంది, అంటే దగ్గరికి వచ్చేస్తుంది. ఇది ఇలా ఉన్నప్పుడు, ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు అన్ని ఇలా విచ్ఛూర్ణంగా ఉంది. ఇలా దగ్గరికి రావడం వల్ల ఏమైంది, దీని యొక్క స్ట్రక్చర్ కూడా ఇలా లోపలికి తీసుకుంది, ఆ నెగిటివ్ ప్రెజర్ని పెట్టుకుంది. ఆ నెగిటివ్ ప్రెజర్ని పెట్టడం వల్ల మీ ఆర్బీసీ యొక్క స్ట్రక్చర్ ఇలా ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి ప్రెజర్ పడడం వల్ల సికిల్ సెల్ షేప్కి వచ్చింది. సో ఇది ఆర్బీసీలో వచ్చింది కాబట్టి అందుకే సికిల్ సెల్ అనిమీనియా అన్నారు. ఇది సో టోటల్ స్టోరీ అంతా ఇది. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పెద్దగా ఏది లేదు చెప్పనీకి. బట్ ద థింగ్ ఏంటంటే సికిల్ సెల్ అనిమీనియా ఎందుకు అనాలి, సికిల్ సెల్ డిజీజ్ అనొచ్చు కదా, అనిమీనియా తీయొచ్చు కదా వర్డ్ అని. బేసిక్గా అనిమియా అంటే దానికి అర్థం ఏదైనా ఒక ఆర్బీసీలో, ఫర్ సపోజ్ మీకు ఆర్బీసీ ఉంది కదా మీ బాడీలో, ఆర్బీసీలో దాని యొక్క నెంబర్ చేంజ్ అవ్వడం, అంటే ఆర్బీసీ కౌంట్ తక్కువ అవడం, లేదా ఆర్బీసీ షేప్ పోవడం, లేదా ఆర్బీసీ యొక్క క్యారెక్టర్ పోవడం, ఆర్బీసీలో ఏదైనా చేంజ్ వచ్చినా మెడికల్గా దాన్ని అనీమియా అంటారు. సో ఈసారి ఈ అనీమియా ఎలాంటి అనీమియా వచ్చిందంటే దాని యొక్క సెల్ సికిల్ షేప్కి వచ్చింది. సో అందుకే దీన్ని సికిల్ సెల్ అనీమియా అంటారు. సో ఇది టోటల్ స్టోరీ ఆఫ్ సికిల్ సెల్ అనీమియా. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే చెప్పండి, అర్థమైతే ఓకే.